లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమిత్ షా ఫేక్ వీడియో కేసు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు అందజేశారు. సిఆర్పిసి 91 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని సమన్లలో ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐటీ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం కలకలం రేపుతోంది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు సీఎం రేవంత్ రెడ్డి వినియోగించిన ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకురావాలని పోలీసులు కోరారు. బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమిత్ షా మాట్లాడినట్లు ఉన్న ఫేక్ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఉంది. అయితే బీజేపీ మాత్రం అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్లు స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసుల సమన్ల జారీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్ నాయకులు ఫేక్ వీడియో క్రియేట్ చేశారని ఢిల్లీలో ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పేరు మీద నోటీసులు జారీ అయినాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి మన్నె సతీష్కు నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. అయితే గాంధీ భవన్కు ఇంతకుముందే ఢిల్లీ పోలీసులు రావడం జరిగింది. 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు వచ్చారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి మన్నె సతీష్కు 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. మన్నే సతీష్తో పాటు పీసీసీ స్పోక్స్ పర్సన్ ఆస్మా తస్లీమా, శివకుమార్ అంబాలను కూడా మే 1న ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలని నోటీసులో కూడా పేర్కొన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు రావడం జరిగింది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని సమన్లలో ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐటీ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంటే కేసులు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో కూడా కలకలం రేపుతూ ఉంది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు సీఎం రేవంత్ రెడ్డి వినియోగించిన ఎలక్ట్రానిక్ డివైజులు తీసుకురావాలని పోలీసులు కోరారు. బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమిత్ షా మాట్లాడినట్టుగా ఉన్న ఫేక్ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఉంది. అయితే బీజేపీ మాత్రం అసలు ఆ వీడియోలో తెలంగాణ ముస్లింలకు సంబంధించిన రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్లు కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా గాంధీ భవన్లో ఢిల్లీ పోలీసులు రావడం మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి మన్నె సతీష్కు, అదేవిధంగా ఆస్మా తస్లీమా, శివకుమార్ వీళ్ళకి కొంతమందికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం, 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం, ఇవంతా కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల వేళ బీజేపీ కావాలనే కాంగ్రెస్పై కుట్రలు చేస్తుందని మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. సో దేనికైనా రెడీ అంటూ కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా వాళ్ళు ఛాలెంజ్ విసురుతున్నారు. మరోవైపు మరి ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి సంజాయిషీ చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హాజరవుతారా లేరా అనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది.